ఒక రోజున మాత్రం ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది. రమణ మహర్షికి మధురలో గుడివైపుకు వెడుతుండగా అటువైపు నుంచి ఒక బంధువు వస్తున్నారు. పెద్దవారు కదా అని, అయ్యా బాగున్నారా, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు. నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అని ఆయన అన్నారు. అరుణాచలం నుంచి వస్తున్నాను అన్న మాట వినపడగానే ఈయన ఆగిపోయి, అరుణాచలమా, దీనితో నాకేదో సంబంధం ఉంది అని అనిపించింది ఆయనకి. అరుణాచలం ఎక్కడుంది అని అడిగారు. అరుణాచలం తెలీదా, తిరువణ్ణామలై అంటారు కదా అని ఆయన వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వెంకటరమణన్ యందు చిన్న మార్పు రావడం ప్రారంభమైంది. ఈశ్వరుడి పట్ల భక్తి పెరగడం ప్రారంభమైంది. ఒకానొక రోజున ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈలోగా వెంకటరమణన్ పెద్దవారు అవుతున్నారు. అందరూ బయటికి వెళ్ళారు, వెంకటరమణన్ ఒక్కరు ఇంట్లో ఉన్నారు. అప్పుడు 17వ సంవత్సరం.